సార్ అందరికీ నమస్కారం. నా పేరు రామలింగం, బీసీ కళామండలి జాతీయ అధ్యక్షుడిని. గత 25 సంవత్సరాలుగా అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మరి 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో కూడా బీసీల హక్కుల కోసం, బీసీ సమాజాన్ని మేల్కొల్పడం కోసం మా కళా బృందం చేత అనేక కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం. మన పావులూరి హనుమంతరావు గారు బీసీ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో చాలా కార్యక్రమం నిర్వహించాం. మా బృందంలో కిరణ్ గారు మిర్యాలగూడ, అదేవిధంగా వేణుగారు నల్గొండ, మా కమలాసన్ గారు సూర్యాపేట, మా అంజి గారు కీబోర్డు కాశీ గారు, డప్పు వెంకట్ గారు, నాతో పాటు 25 మంది కళాకారులతోటి ఈ 2 రాష్ట్రాల్లో బహుజనవాదాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మా ఆటపాట ఉన్నది సార్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ ఎల్ఎల్బి బీడ్ చదివిన. అయితే ఈ సమాజంలో అనగారిపోతున్న జాతుల కోసం, వెనకబడ్డ జాతుల కోసం వీళ్ళని ఎట్లా చైతన్యం చేయాలి, ఈ బతుకులలో ఎట్లా వెలుగులు రావాలి, వీళ్ళ బతుకులు వెలుగులు రాకపోతే, వీళ్ళ భవిష్యత్తులో చైతన్యం రాకపోతే వీళ్ళ బతుకుకు అర్థం లేదన్నట్టుగా. ఎందుకంటే ఈ సమాజానికి సేవ చేసే కులాలు మా బీసీ జాతులు. ఇలా ఓ కుమ్మరాయన కుండ చేసిండు, ఓ విశ్వబ్రాహ్మణ ఇల్లు కోసం కష్టపడ్డాడు, ఓ గౌడన్న కళ్ళు గీసిండు, ఓ గొల్ల కుర్మ మేకలు కాసిండు, ఓ పద్మశాలి బట్టలు వేసిండు, ఓ గంగపుత్రుడు చేపలు పట్టిర్రు, ఓ ముదిరాజు పండ్లనేరకొచ్చిచ్చిండు. ఇలా ఈ జాతులు మొత్తం కూడా ఐక్యం చేయడంలో మా పాత్ర కూడా ఉంటుందంటూ మేము, ఎందుకంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో దాదాపు 20 సంవత్సరాల పైబడే నేను పాటలు పాడుతున్నా. నేను అందరికీ సుపరిచితమే. ఎందుకంటే ఇలా జ్యోతిరావు పూలే జయంతి 11వ తారీఖు నాడు, ఆనాడు ఈ దేశంలో అట్టడుగు వర్గాలు ఎవరికైతే విద్య లేదో, విద్య ఎవరైతే అభ్యసిస్తలేరో కొన్ని వర్గాలకే విద్యని చేసిన క్రమంలో నిమ్న జాతులు కూడా, అనసపడ్డ జాతులు కూడా చదువుకోవాలని చెప్పి ఈ భారతదేశంలో మొట్టమొదటి పాఠశాలలు నిర్మించి తన భార్య సావిత్రిబాయి పూలేని మొట్టమొదటి ఉపాధ్యాయురాలను చేసి ఈ సమాజాన్ని మేల్కొల్పిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. ఇవాళ మన బీసీలు ముఖ్యంగా అనగారిపోయిన వర్గాలు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ దళితులు మొత్తం కూడా ఓన్ చేసుకున్నారు. కానీ ఇవాళ కూడా బడుగు బలహీన వర్గాలు కూడా ఓన్ చేసుకోవాల్సిన ఒకే ఒక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల బిడ్డలారా, ఈ రోజు నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా మహాత్మా జ్యోతిబా పూలే గురించి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఏ టీవీ ఛానల్ చూపెట్టినట్టుగా వైకే టీవీ వారు లైవ్ ప్రోగ్రాం చూపిస్తున్నారు. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ప్రోగ్రాంని చూసి ఆదరించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మన జాతుల కోసం, మన జాతుల అభివృద్ధి కోసం కొట్లాడిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. ఆ జ్యోతిబా పూలే గురించి ఈ లైవ్ ప్రోగ్రాము వైకే టీవీ వాళ్ళు అన్ని వర్గాల ప్రజలకు అందిస్తారు కాబట్టి మీరందరూ ఆదరించాలి. ఎందుకంటే ఎవడు అధికుడు, ఎవడు అధముడు, ఎవడు చేసిన ధర్మమిది అని, ఎవడు చేసిన ధర్మమిది అని, ఎవడు చేసిన ధర్మమిది అని, బడుగు జీవుల కూడదీసి భారతీయతనొకటి చేసి, భారతీయతనొకటి చేసి, భారతీయతనొకటి చేసి, అక్షరాలను నేర్పి బడుగుల ఆయుధాలుగా మలచినవు, జ్ఞానమును పంచి సుజ్ఞానివైను నిలిచినవు. జ్యోతిబా పూలే జోహారు జోహారు, మా జాతికే వెలుగు దీపమైనారు, మా బడుగులకు మీరు బాపువైనారు. జ్యోతిబా పూలే జోహారు జోహారు, మా జాతికే వెలుగు దీపమైనారు, మా బడుగులకు మీరు బాపువైనారు. జ్యోతిబా పూలే జోహారు జోహారు, మా జాతికే వెలుగు దీపమైనారు, మా బడుగులకు నీవు బాపువైనారు. రంగు రంగుల
ఇంద్రధనసే వంగిపోవుట సత్యము వంగిపోవుట సత్యము వంగిపోవుట సత్యము నింగిలోని నిగనిగలకు నీలి రంగే నిత్యము నీలి రంగే నిత్యము నీలి రంగే నిత్యము మార్పు కోరిన సూర్యుడ ఇక తూర్పు దిక్కే మాదిరా మార్పు కోరిన సూర్యుడా ఇక తూర్పు దిక్కే మాదిరా బడుగులకు బలహీనులకు నా ఆద్య దైవం నీవురా జ్యోతి బాపులే జోహారు జోహారు మా జాతికే వెలుగు దీపమైనారు మా బడుగులకు మీరు బాపువైనారు జ్యోతి బాపులే జోహారు జోహారు మా జాతికే వెలుగు దీపమైనారు మా బడుగులకు మీరు బాపువైనారు. మరి ఇలాంటి పాటలు మళ్ళీ వస్తాయి, మళ్ళీ పాడతాం ఖచ్చితంగా. బీసీలు చైతన్యం చేసిన వరకు కూడా ఇలా వైకే టీవీ వాళ్ళు ఇలా ఆంధ్ర రాష్ట్రంలో చూపిస్తున్న బీసీ చైతన్యానికి ఆ వైకే టీవీ వారికి పేరు పేరున దండం తెలియజేసుకుంటూ జై బీసీ జై జై బీసీ జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే జోహార్ జోహార్